గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీకు టాస్క్ ఫోర్స్లో చాలా కేసులు కనిపిస్తుంటాయి. అజూజి రెడ్డి అలియాస్ వెంకటరెడ్డి, బాబా అండ్ కో, తర్వాత 4 మర్డర్స్, ఈ కేసుల గురించి ఒకసారి చెప్పండి. అంటే ఇక్కడ మీరు కేసులు పట్టుకోవడం అనేది కాకుండా ఒక్కొక్క ఎంఓలు ఒక్కొక్క మోరల్ కనిపిస్తుంటుంది. అంటే ఈ ఒక సందర్భంలో అండి ఇక్కడ మనకి క్రికెట్ బెట్టింగ్ జరిగేదండి. క్రికెట్ బెట్టింగ్ జరిగేది ఒక కొంచెం ఎక్కువ లెవెల్లో జరిగేదన్నమాట. ఈ క్రికెట్ బెట్టింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని డబ్బులు వసూలు చేయడానికి ఒక గ్యాంగ్ ముంబై నుంచి దిగిందని తెలుసండి. ఆ ముంబై నుంచి దిగిన గ్యాంగ్ ఎవరున్నారు ఏంటనేది తెలిసేది కాదు మాకు. ఇంకప్పుడు ఏం చేసామంటే ఆ గ్యాంగ్లో ఒక మెంబర్ లాగా దిగాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు మళ్ళీ ఆఫీసర్సు డిస్కస్ చేసుకొని ఆ గ్యాంగ్లో ఒక మెంబర్ లాగా జాయిన్ అయినాం. జాయిన్ అయ్యి వాళ్ళతోటి ఇంటరాక్షన్ జరిగేది. సో వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయని తెలుసు, తర్వాత పెద్ద పెద్ద టాస్కులు చేస్తారని తెలుసు. ఈ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ని వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎక్స్ట్రాక్షన్ చేస్తూ ఉండేవాళ్ళు. సో దానిలో మేము అంటే నేను వన్ ఆఫ్ ది అంటే ఒక దీనిలాగా జాయిన్ అయిపోయి వాళ్ళకు ఒక టాస్క్ అప్పచెప్పామన్నమాట. ఎవరికి? వచ్చిన గ్యాంగ్కి. ఓకే. అంటే ఏదో నేను వన్ ఆఫ్ ది అంటే డీలర్ లాగా, మధ్యవర్తి లాగా వెళ్ళాను అనమాట. దాని తర్వాత షకీల్ అని ఒక అతను, మామూలుగా వేరే అతన్ని ఒక పేరు పెట్టాము. అతను మామూలుగా సివిలియన్ని నాతో పాటు ఉండి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్స్ అన్నీ నా ఫ్రెండ్ లాగా, అతను పోలీస్ లాగా ఉండేవాడు కాదు. అంటే పర్సనాలిటీ అదంతా డిఫరెంట్గా ఉండేది. నేను జస్ట్ అతనితో మాట్లాడటం, అతను మెల్లగా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగేది. నేను ఫోన్లు అది వాడేవాడిని కాదు. ఇక్కడే ఈ బంజారాహిల్స్లో మన అపోలో హాస్పిటల్ కింద ఒక గెస్ట్ హౌస్ తీసుకున్నాం. గెస్ట్ హౌస్లో మేము ఒక ఫ్యామిలీ లాగా ఉంటున్నట్టు మా మీటింగ్స్ అవన్నీ కూడా అక్కడ జరుగుతుండేవి. సో కొంచెం భయం వేసేది. అంటే న్యాచురల్గా వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి, నేను పోలీస్ ఆఫీసర్ అని తెలిసినా వాళ్ళు ఏదన్నా ప్రమాదం చేస్తారని ఉండేది. మా ఉద్దేశం ఏంటంటే అండి, అసలు ఆ గ్యాంగ్ ఎంత ఉంది, అసలు వాళ్ళ నెట్వర్క్ ఏంటి, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్స్ కరెక్టా కాదా, వాళ్ళ దగ్గర వెపన్స్ కానీ మన ఈ లైవ్ రౌండ్స్ ఉన్నాయా లేవా, సో వీళ్ళ నెట్వర్క్ ఎంతవరకు ఇదయింది. అంటే ఏదన్నా మామూలుగా వాళ్ళు ఎవరైనా చంపడానికి కానీ లేకపోతే ఇంకోటి కానీ ప్లాన్ చేస్తే ఇమీడియట్గా ఆపరేషన్ చేద్దాం అనుకున్నాం. కానీ అప్పటి వరకు మామూలుగా కంటిన్యూస్ చేసి నెట్వర్క్ ఎంత పెద్దదిగా ఉందనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఎన్ని రోజులు ఉన్నారంటే గెస్ట్ హౌస్లో మీరు? ఏం చేసేవారు? గెస్ట్ హౌస్లో దాదాపుగా ఒక 15-20 రోజులు ఉన్నాం. ఏం చేసేవారు మరి మీరు? అంటే జస్ట్ గెస్ట్ హౌస్లో అంటే మేము మాదే గెస్ట్ హౌస్ అన్నట్టుగా ఉండేవాళ్ళం. అక్కడ ఒక ఫ్యామిలీ లాగా ఉండేది. అట్లా వాళ్ళు ఎప్పుడన్నా రావాలంటే ఆ గెస్ట్ హౌస్కి వచ్చేవాళ్ళు. 1-2 సార్లు ఒక మనిషి అర మనిషి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడైతే గెస్ట్ హౌస్కి మేము సేఫ్ ఉంది, మేము రావచ్చు అని అనుకునే పరిస్థితి ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ మంది వచ్చేవాళ్ళు అనమాట. అట్లా నమ్మకం చూపిస్తూ వాళ్ళ గ్యాంగ్ మెంబర్స్ అందరూ వచ్చేటట్టు ఏర్పాట్లు చేశాం. దాని తర్వాత వాళ్ళు ఏం వెపన్స్ వాడుతున్నారు అనేటువంటిది అడిగేవాళ్ళం. అంటే ఒకరోజు అతను గ్యాంగ్లో మెయిన్ పర్సన్ ఉన్నాడు. అతని పేరు మామూలుగా బాబారెడ్డి. అతను బేసికల్గా హుమాయూన్ నగర్ మన ముషిరాబాద్లో ఒక రౌడీ షీటరు వెంకటరెడ్డి. అతను యాక్చువల్గా ఎప్పుడో ఓవి అంటారు మా దగ్గర, అంటే అవుట్ ఆఫ్ వ్యూ అని. అంటే అతను మిస్ అయిపోయాడు. మిస్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారని తెలియదు ఆయన. తర్వాత ఈయన అక్కడికి వెళ్ళి అట్లా మాఫియాతో జాయిన్ అయ్యి అక్కడి నుంచి అండర్ వరల్డ్ ఆపరేషన్స్ చేసేవాడు అనమాట. అండర్ వరల్డ్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు న్యాచురల్గా ఏంటంటే ఇతన్ని షార్ప్ షూటర్గా వాడేవారు. అతను ఆ రోజుల్లో మనం మామూలుగా అతనికి తెలిసింది ఏంటంటే అతను కొలీగ్స్ ద్వారా మామూలుగా మాట్లాడుకునేవాడు, నాతో ఫ్రీగా మాట్లాడేవాళ్ళు వాళ్ళందరూ. మామూలుగా పచ్చి మాంసం తినేవాడట. ఓకే. మామూలు పచ్చి మాంసం తినేవాడట. కొంచెం బాగా రెబల్గా ఉండేవాడు. సో అతను మెయిన్ గ్యాంగ్ లీడర్ అనమాట. అతని దగ్గర అన్ని వెపన్స్ ఉన్నాయని తెలుసు. చాలా సందర్భాల్లో నా ముందు వెపన్స్ తీసి చూపించారు. ఒకసారి ఏం చేసామంటే, మీకు దగ్గర వెపన్స్ ఎన్ని ఉన్నాయి, మనం పెద్ద టాస్క్ అనుకుంటున్నాం కదా, ఏదో ఒక పెద్ద వ్యక్తిని చంపాలి అని ప్లాన్ చేసాం. ప్లాన్ చేసినప్పుడు వాళ్ళు ఓకే అన్నారు. ఎవరో పెద్ద వ్యక్తి అండి? మీరే వేసారు ప్లాన్? మేమే వేసాం. అదే ఏదో ఒక సృష్టించాం ఒక వ్యక్తిని. అప్పుడే ఎలాంటి అనుమానం రాలేదా మిమ్మల్ని చూస్తే? రాలేదు. అంటే న్యాచురల్గా ఇక మనము అట్లా లో ప్రొఫైల్లో ఉండేవాళ్ళం. లో ప్రొఫైల్ ఎప్పుడు పోలీస్ ఆఫీసర్ లాగా కానీ ఆ డైలాగ్స్ కానీ అట్లాంటివి కానీ
కొంచెం నార్మల్ పర్సన్ ఎట్లా ఉండేవాళ్ళు అట్లా ఉండేవాళ్ళం అనమాట. ఆ ఎదుటి వ్యక్తి ఎవరైతే మర్డర్ చేయాలో వాళ్ళకి ఏదో సంథింగ్ పొలిటికల్ రైవలరీలో చంపాలి అనే వరకు పెద్ద టాస్క్ కదా, మరి మీరందరూ కొంచెం వెపన్స్ అవి కావాలి కదా అని ఇంకా కొద్దిగా నేను మాట్లాడేటప్పుడు ఏమైందనంటే నాతో సలహాలు తీసుకోవడం మొదలైశారు. ఇది ఎట్లా చేద్దాం ఎట్లా అంటే దీనికి ఇట్లా ఇన్ని వెపన్స్ అయితే సరిపోవు కదా, కొద్దిగా అట్లా పారిపోతే ఇట్లా కొట్టాలి కదా అని నేను అట్లా ఎంకరేజ్ చేయడం కారణంగా ఒకరోజు సడన్గా వాళ్ళు వెపన్స్తో వస్తామని చెప్పారు. సరే రండి చూద్దాం, అది చూసిన తర్వాత మనం డిసైడ్ చేద్దాం అని అనుకున్నాం. ఆ రోజు వాళ్ళు ఎక్స్ట్రా డబ్బులు డిమాండ్ కూడా చేశారు. కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఏదో డబ్బుల్లాగా మేము ప్లాన్ చేసుకున్నాం కానీ డబ్బులు అయితే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలేదు. అప్పుడు దాదాపుగా 5-6 టీమ్స్ నాతో పాటు నా కొలీగ్స్ అందరు కూడా వీటన్నిటిని ఒక 7-8 టీమ్స్ని జాగ్రత్తగా చేసి ఇట్లానే అంటే చేపలు ఎటెళ్తాయో అటు వలలేసేటట్టుగా అనమాట. పెద్ద కొండ అది, ఆ కొండ దిగితే ఎట్లా ఉంటుంది, అటు పారిపోతే ఎట్లా ఉంటుంది, ఇట్లా అని కటప్ పార్టీ లాగా పెట్టుకున్నాం. ఎటు వచ్చినా పట్టుకోవాలనుకున్నాం. సో ఆ రోజు చాలా ప్రమాదం జరిగిందండి. ప్రమాదం అంటే ఇక న్యాచురల్గా ఎక్స్పెక్ట్ చేసింది అది. ఆ రూమ్లోకి వెళ్ళాం, వాళ్ళు వెపన్స్ ఏం రా నువ్వు అంటే మీ గెస్ట్ హౌస్కి వాళ్ళు రాలేదు, మా గెస్ట్ హౌస్కి వచ్చారు. మా గెస్ట్ హౌస్కి వచ్చిన తర్వాత వెపన్స్ చూపించమని అడిగాము. ఏమ్రా నాకు ఇంతవరకు ఇన్ని మర్డర్లు చేశాను, ఇన్ని ఇది చేశాను, ఒక్కొక్కడు ఒక్కొక్క గోళీతో కూడా చచ్చిపోయేవాడు, దానికి దాదాపుగా 50-60 గోళీలు కొట్టి మరీ క్రూరంగా చంపి మేము డబ్బులు డిమాండ్ చేసేవాళ్ళం. నన్ను వెపన్స్ అని ఎవడు అడగలేదు, నువ్వు వెపన్స్ అడిగావంటరా అని చెప్పేసానని వాడు అజీజ్ రెడ్డి నన్ను అన్నాడు అనమాట. అంటే మనము చంపుండొచ్చు, బట్ ఇక్కడ కొద్దిగా పెద్ద టాస్క్ కదా మనం తీసుకుంది, ఎందుకన్నా మంచిది మన దగ్గర ఎన్ని వెపన్స్ ఉన్నాయి అన్ని వెపన్స్తో ఉంటే రెడీగా ఉంటే మన టాస్క్ ఫెయిల్ కాదు కదా అన్నట్టుగా మన క్షేమం గురించి చేస్తున్నట్టుగా యాక్టింగ్ చేశాను అనమాట. చేసే వరకు మొత్తం మీద వెపన్స్ చూపించాడు. నాతో పాటు ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి మొత్తం మీద ఏం జరిగిందో ఇతనికి ఆ వెపన్స్ చూడంగానే భయం వేసింది. నాతో పాటు ఉన్న అతను మిస్ అయిపోయాడు. మిస్ అయిపోయిన తర్వాత నాకు ఇంకా కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసింది. గ్యాప్ రాగానే వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి నేను పోలీస్ ఆఫీసర్ అనుకున్నారో లేదో తెలియదు కానీ మొత్తం మీద వీడిని చంపేద్దామని డిసైడ్ చేసి నా మీద ఫైర్ చేశారు. ఫైర్ చేసిన వెంటనే అతను పట్టుకొని నేను ఇట్లా కింద పడిపోయాను. కింద పడిపోయిన తర్వాత ఫైర్ వేరే సగంగా వెళ్ళిపోయింది. నీ సిగ్నల్ ఇవ్వాల్సిన సిగ్నల్ ఇవ్వలేదు అనుకోకుండా, ఇంకా ఈ ఫైరింగ్ సిగ్నలే మన వాళ్ళకి సిగ్నల్గా ఏర్పడి మొత్తం అందరూ వచ్చేసి పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆల్మోస్ట్ అందరూ దొరికారు. ఫైరింగ్ కూడా జరిగింది, వాళ్ళు ఫైర్ చేశారు, మన వాళ్ళు ఫైర్ చేశారు. ఫైరింగ్ జరిగింది, ఎవరికి భగవంతుడి దయ వల్ల దెబ్బలు తగలలేదు. కొంతమంది మాత్రం మిస్ అయిపోయారు, అంటే ఒకళ్ళు ఇద్దరు మిస్ అయిపోయారు. ఆ కొండల మీద నుంచి దూకి అటు మేదీపట్నం అటు సైడు వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మిగతా పట్టుకున్నాం. అప్పటికే హోష్ అయిపోయింది నాది, చనిపోయాను అనుకున్నాను, డిసైడ్ అయిపోయింది. దాని తర్వాత మిస్ అయిపోయిన వ్యక్తుల్ని పట్టుకోవాలని చెప్పి మళ్ళీ సాయంత్రానికి ఈలోపు ఏమైందో తెలియదు, పేపర్లో కొద్దిగా లీక్ అయినట్టుంది అనుకుంటా, ఎవరు చెప్పారో తెలియదు, మారువేషంలో శ్యాంబాబు వెళ్ళాడన్న విషయం మా తల్లిదండ్రులకి తెలిసిపోయింది, మా మిస్సెస్ తెలిసిపోయింది. వాళ్ళందరూ ఇంట్లో ఏడవటం అవన్నీ, నేనేమో టాస్క్ ఇట్స్ పెట్టి వెళ్ళలేని పరిస్థితి. దాని తర్వాత ఎవడైతే ఇంకొకటి మిస్ అయ్యాడో ఈ బాబారెడ్డి వాళ్ళందరూ హైదరాబాద్కి రావడానికి కారణమైన మెయిన్ ఒక రౌడీ షీటర్ అతను ఉన్నాడు. అతని పేరు చాపల్ సీను, రాంబో సీన్ అని పిలిచేవాళ్ళు. అతను చిలకలు కూడా రౌడీ షీటరు. అతను కూడా చాలా బాడీ బిల్డరు, చాలా మంచి పర్సనాలిటీ ఉండేది. అతను మిస్ అయిపోయాడు. అతని దగ్గర వెపన్స్ ఉన్నాయి. ఇంకా అతన్ని వెపన్స్ పట్టుకోవడానికి మళ్ళీ ఇంకొక మారువేషం వేసుకోవాల్సి వచ్చింది. ఇంకా అక్కడి నుంచే ఇంట్లో చెప్పకుండానే అదే మన మోండా మార్కెట్లో కొన్ని పంచులు తీసుకొని ఒక చేపల చెరువులు కొనే వ్యక్తిలాగా గుడివాడ వెళ్ళాను. గుడివాడ వెళ్ళిన తర్వాత ఈలోపు ఇది పెద్ద కేసు కాబట్టి మనకి సిస్టర్ ఆర్గనైజేషన్స్ వాటిలో కూడా ఇన్ఫర్మేషన్ స్టార్ట్ అయినాయి. ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా చెరువులు కొనే వ్యక్తిలాగా వెళ్ళి రొయ్యల చెరువులు బేరాలు చేసి ఈ చేపల శ్రీనివాసు ఒక అతనితోటి ఎవరితో లేడీతో సంబంధం ఉంది, ఆ అమ్మాయి అక్కడే ఉంటుంది, ఆ భార్య దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయనే ఒక అనుమానంతో అక్కడికి వెళ్ళాం. మా అనుమానం లాగానే అక్కడే ఉన్నాడు అతను. కానీ అక్కడ లోకల్ పోలీస్ తోటి మాట్లాడాం, వాళ్ళు కూడా భయం వేసింది. లాస్ట్లో అతను ఇంట్లో ఉన్నాడని తెలిసింది. ఆ రోజు రైడ్ చేయడానికి అంటే అప్పటికే ఒక వారం 10 రోజులు పైగా అయిపోయింది. మాకు వేరే ఇన్పుట్స్ వస్తూ ఉన్నాయి, ఆ ఇన్పుట్స్ ప్రకారం మేము వర్కౌట్ చేస్తున్నాం. ఇంట్లోకి వెళ్ళటానికి అందరూ భయపడిపోయారు. భయపడిపోతే ఇంకా లాభం లేదని చెప్పి కొంచెం వెనక్కి వచ్చేసి ఒకటేసారి అతనికి ఇంట్లో ఉన్న వాడికి అనుమానం రాకుండా తలుపుని తన్ని పగలగొట్టేసి డైరెక్ట్గా వెళ్ళి అతని మీద పడిపోయాను అనమాట. పడిపోయేటప్పుడు అతని తల కిందే ఒక పిస్టలు తర్వాత మనం లోడ్ చేసుకునే ఉన్నాడు. లక్కీగా వెపన్ దొరికింది.
దాదాపుగా చాలా వెపన్స్ దొరికినాయి అండి. ఆల్మోస్ట్ 9 వెపన్స్ ఏమో దొరికినాయి. 172 లైవ్ రౌండ్స్ దొరికినాయి. చాలా పెద్ద గ్యాంగ్ అది. ఆల్మోస్ట్ వాళ్ళు ఒకవేళ ఆ గ్యాంగ్ని అప్పుడు పట్టుకోకపోతే సో ఇంకా చాలా ఇదిగా అయ్యేదన్నమాట. అంటే మీరు ఆపరేషన్లో వెంకటరెడ్డి దొరికాడు, మిగతా ఎస్కేప్ అయ్యారు, మిగతా వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. చేపల సీన్ లాస్ట్ దొరికాడు. అతని ద్వారా చాలా విషయాలు మేము ఇంట్రాగేషన్లో మళ్ళీ అంతకు ముందులాగానే ఇక మామూలు ఇంట్రాగేట్ చేయటం, అతన్ని ఎక్కడ ఎవరెవరి దగ్గర ఎన్నెన్ని ఇట్లా చేశారు తెలుసుకోవటం. కానీ అజీజ్ రెడ్డి వ్యక్తి ఆయుధాల కోసం వచ్చాడా లేదా ఏదో పెద్ద టాస్క్ కోసం వచ్చాడని కూడా వార్త ఉందంటే అప్పట్లో? అంటే అండి ఇప్పుడు అతను చాలామందితోటి కాంటాక్ట్లో ఉండేవాడు. మీకంతా తెలిసిన విషయం ఇదంతా. మళ్ళీ అతను జైల్లోకి వెళ్ళిన తర్వాత మోనికా బేడీతో టచ్లో వచ్చి దాని తర్వాత మళ్ళీ ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్కున్న 500 ఎకరాలను కూడా దాన్ని కబ్జా చేసుకోవడానికి కూడా ప్లాన్ చేశాడు లోపల. సో అతనికి డిఫరెంట్ అంటే ఒక లెవెల్లోకి వెళ్ళిపోయాడు. ఒక లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చాలా పెద్ద పెద్ద టాస్క్లు అతని దగ్గరికి వస్తుండేవి. సో అతను జైల్లో నుంచి కూడా కొద్దిగా ఆపరేషన్ ఇట్లా అలీబాయ్ లాగా ఆయన చాలా స్పష్టంగా చెప్పేవాడు అనేది కొంతమంది వార్త ఉందండి. ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ కోసం వచ్చాను, ఆ సామాజిక వర్గాన్ని అణచివేత కోసం నేను ఎక్కడికైనా వెళ్తాను, నాకు ఆ సామాజిక వర్గం వాళ్ళ సపోర్ట్ కావాలి అని. కానీ అతనిలో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే అండి, అతను ఏదన్నా చెప్తే చేసేసేవాడండి. అతను భయపడే మనిషి కాదు. అతనికి అట్లా ట్రైనింగ్ అయ్యాడు అతను. చాలామందిని ఇక్కడ మన వరంగల్లో కూడా చాలామందిని గ్యాంగ్స్టర్లు తయారు చేసుకున్నాడు. అతనికి ఎక్కడెక్కడైతే ఆపరేషన్స్ ఉంటుందో అక్కడ ఇంపార్టెంట్ పర్సన్స్ అందరిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చేసి వాళ్ళని గ్యాంగ్స్టర్ లాగా తయారు చేసుకున్నాడు. కానీ బొంబాయి పోలీసులు ఇంతవరకు నాకు పట్టుకోలేదు, కేవలం హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారనేది చెప్తుంటాడు ఆయన. దాని గురించి అంటే ఒకటి మాత్రం వాస్తవం అండి. అతను ముంబైలో ఎట్లయితే కొద్దిగా అండర్ వరల్డ్ యాక్టివిటీ అట్లా కొంచెం నడిచేదో అట్లాంటి సిచ్యువేషన్సే హైదరాబాద్లో కూడా తయారు చేయడానికి వాళ్ళు ఇక్కడ ప్లాన్ చేసుకున్నారు. సపరేట్గా బాబారెడ్డి అండ్ గ్యాంగ్ అని ఒకటి ఫామ్ చేద్దామని అక్కడ దావూద్ లాగా ఎట్లయితే గ్యాంగ్ పేరు చెప్పంగానే భయపడిపోయేవాళ్ళు, అలానే ఇక్కడ కూడా వీడి పేరు చెప్పంగానే భయపడే అంత పరిస్థితి క్రియేట్ చేసి ఇక్కడ కూడా అతను అండర్ వరల్డ్ యాక్టివిటీస్ నడిపిద్దాం అనేటువంటి ఐడియా ఉండేదన్నమాట. సార్ ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన యాక్టివేట్ చేసేవాడు, జైల్లో మీరు ఆయన మీద ఒక ఫోకస్ పెట్టారు. కానీ బయటకు వచ్చిన తర్వాత కూడా బెయిల్ మీద మరొకసారి ఆపరేషన్ చేయడం, ఆపరేషన్లోనే ఆయన ఎన్కౌంటర్ అయినట్టుగా తెలుస్తుంది కదా, అంటే అక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది అనుకోవచ్చా? అట్లా ఏం లేదండి. మనం మామూలుగా మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉంటాం. ఎప్పుడు కూడా ఇట్లాంటి ఆర్గనైజ్డ్ క్రిమినల్ గ్యాంగ్ మీద మన నిఘా వర్గాలు కానీ అవి కానీ చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేస్తారు. మరి ఎందుకు ఇంకొక ఆపరేషన్కి ఆయన రెడీ అయ్యాడు? అంటే ఇప్పుడు అంటే ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఒకటేసారి రావు కదండి. మీరు అన్నట్టుగా మనం అనుకున్నట్టుగా ఒక చిన్న పాయింట్ వస్తుంది, ఆ పాయింట్లో మిగతాది అంతా మనకి ఒకటేసారి రాదు కదా. కొన్ని సందర్భాల్లో తెలియకుండా కూడా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అంటే అజీజ్ రెడ్డిది ఎన్కౌంటర్ అంటారా లేదా? ఎన్కౌంటర్. అతను మరి నర్రోపు రాక్షసుడు. అతనికి ఒకవేళ అతని దగ్గర ఉన్న వెపన్స్ అన్నీ మేము పట్టుకున్నామని అనుకున్నాం, బట్ ఇంకా చాలా వెపన్స్ ఉండి ఉంటాయి అనేది నాకు కూడా నమ్మకం ఉంది. అతను కొంతమంది ఆఫీసర్లని, కొంతమంది రాజకీయ నాయకులకి సంతృప్తి పరచడానికి అతన్ని ఎన్కౌంటర్ చేశారనేది అప్పట్లో వార్త ఉంది. తెలియదండి అది ఇంకా. సరే, మీరు అంత కష్టపడి పట్టుకున్నారు, మారవేషం వెళ్ళారు, అజీజ్ రెడ్డి పట్టుకున్నారు, తర్వాత ఆయన ఎన్కౌంటర్ రావడం కానీ మీరేమనుకున్నారండి? అంటే జైల్లో ఉన్నప్పుడు నన్ను కూడా చంపుతానని అది కొద్దిగా ఏదో వార్తలు వచ్చినాయి. బట్ ఇది చంపుతామంటే అది ఎవరి చేతిలో ఉందండి, అది అట్లా ఏది కాదు కదా. అది ఇంకా సరే, మనం ధర్మంగా మనం పనిచేసాం. అతను ఇట్లా వెపన్స్ తీసుకొని అండర్ వరల్డ్ యాక్టివిటీ చేస్తూ తర్వాత ఇష్టం వచ్చిన వాళ్ళని ఎక్స్టార్షన్ చేస్తూ తర్వాత మేమైతే పోలీస్ యూనిఫామ్ వేసుకుని చేతులు అయితే కట్టుకుని కూర్చోలేం కదండి. దానికోసం అతను ఏదో మమ్మల్ని చంపుతానని భయపెడితే ఆగే పరిస్థితి అయితే లేదండి. ఆ పరిస్థితి వస్తే ఓకే, ఇక దేవుని చిత్తం అదంతా. ఎదురు మా ఆఫీసర్లు అయితే ఉన్నారు, ఆ ఆఫీసర్ల దృష్టికి తెలుసు, ఆ ఆఫీసర్లు తీసుకునే జాగ్రత్తలు తీసుకున్నాం. అందుకే నాకు గన్మెన్స్ కూడా ఇచ్చారు, నాకు 1+1 గన్మెన్స్ ఇచ్చారు. సో నాకైతే ఇప్పుడు సార్ అజీజ్ రెడ్డి కేసు కాకుండా టాస్క్ ఫోర్స్లో మీరు చేసిన మరొక కేసు చెప్పండి. 4 మర్డర్స్. 4 మర్డర్స్ అండి.
సో ఈ 4 మర్డర్స్లో చాలా బాధాకరమైన కేసు అండి అది. ఈ 4 మర్డర్ కేసెస్ అంటే ఒక భార్య, భర్త, ఆయన ప్రసాద్ అనుకుంటా, ఇంజనీర్ గారు ఆయన, వాళ్ళ ఆవిడ లక్ష్మి సంథింగ్, కొడుకు కూతురు, ఒక బాబు ఒక పాప. అది ఒక బాబు 15 సంవత్సరాలు, పాప 10 years అని ఉన్నట్టుంది. సో వీళ్ళు పాపం చాలా కష్టపడి ఊర్లో చదువుకొని తర్వాత ఇక్కడ కొద్ది గొప్ప పనిచేసి మళ్ళీ తర్వాత దుబాయ్ వెళ్ళి దుబాయ్లో పనిచేసుకుంటున్నారు. చాలా చిన్న కుటుంబం నుంచి చాలా మంచిగా ఆర్థికంగా నిలదొక్కున్నారు. వాళ్ళని ఎట్లా ఎందుకు మర్డర్ అయిందనే విషయాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించినాయి. అంటే సీన్ ఆఫ్ అఫెన్స్లో అండి, యాక్చువల్గా ఎప్పుడైనా సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళినప్పుడు ఎవరి కోణాల్లో వాళ్ళు ఆలోచిస్తుంటారండి. అంటే మనకి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క థాట్ వస్తుంటుంది. అంటే ఈ నేరం ఎలా జరిగిందని ఒక్కొక్క రకమైన ఒక్కొక్క ఆలోచనలు ఉంటాయి. దాంట్లో మనస్ఫూర్తిగా పెట్టి మైన్యూట్గా ప్రతి చిన్న ఆధారాలని బేస్ చేసుకొని జరుగుతున్న టైంలో నాకు అనుకోకుండా మీరే అప్పుడు ఆ రోజు సీన్ ఆఫ్ ఫెన్స్కి వచ్చారు. అట్లా మేము ఎట్లయితే సీన్ ఆఫ్ ఫెన్స్లు అట్లా మైన్యూట్గా ఒక పట్టుదలతో చూస్తుంటామో అలాంటి దాంట్లోనే ఇంకా ఏమి అని అడుగుతూ చాలా సందర్భాల్లో మీరే నన్ను అడిగారు. అడిగినప్పుడు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ క్లూ ఉంది నా దగ్గర. ఆ క్లూలో మా పోలీసు వాళ్ళకి చెప్తే ఇంకా టైం ఎక్కుద్దాం వద్దనే ఉద్దేశంతో నేను మీ నెట్వర్క్ని వాడదామని అనుకున్నాను. అప్పుడు మీరు TV9లో పనిచేస్తుండే అనుకున్నాను. ఆ TV9 నెట్వర్క్ చాలా బాగుండేది. అంటే గల్లీల్లో కూడా మారుమూల గ్రామాల్లో కూడా మీది నెట్వర్క్ ఉండేది. ఆ నెట్వర్క్ను ఉపయోగించి కేసు డిటెక్ట్ చేద్దామని అనుకున్నాను. మా పోలీస్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ మాత్రం ఒక వ్యక్తికి చెప్పి, సార్ ఇట్లా పరిస్థితి సార్, నాకు కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది, నేను ఇట్లా మురళి గారితో కొద్దిగా ఈ విషయాన్ని షేర్ చేద్దాం అనుకున్నాను. ఓకే, నో ప్రాబ్లం, కాకపోతే కొద్దిగా పర్సనల్గా తీసుకోవద్దని చెప్తే మీకు కూడా అదే చెప్పాను. ఆ గౌరవాన్ని నిలబెట్టారు మీరు కూడా. సో మీకున్న అక్కడ ఒక వ్యక్తితోటి నాకున్న ఎవరి మీద అయితే అనుమానం ఉందో ఆ అనుమానం ఉన్న వ్యక్తి ద్వారా ఎంక్వైరీ తీసుకొని వాళ్ళు అప్పుడు ఎక్కడున్నారు, ఏంటి, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళది బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మీ ద్వారా తెలుసుకున్నాను. నేను తెలుసుకున్న వెంటనే ఇంకా ఇక్కడ నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాను. అప్పుడు మీ వాళ్ళ ఫాలోఅప్ చాలా ఎక్కువ ఉండేది. అదే అప్పుడు ఏదో లీవ్ పెట్టినట్టు పోలీసులు మళ్ళీ అదే సేమ్గా మా కొలీగ్స్ దగ్గర కూడా మాకు కాంపిటీషన్ ఉండేది. నేనేదో లీవ్ పెట్టినట్టు పెట్టి మా సీనియర్ ఆఫీసర్ కూడా చెప్పి లీవ్లో వెళ్తున్నాను సార్ అని చెప్పి అట్లా కొంతమంది ఆఫీసర్లను తీసుకొని వెళ్ళాను. ఈవెన్ మీకు ఎంత ఇదిగా ఉంటారంటే మీరు కూడా వేరే స్టేట్ రింగ్ టోన్ వస్తే అది కూడా ఇబ్బంది. అందుకని సెల్ ఫోన్లు కూడా బంద్ చేసి పడేసేవాడు. బంద్ చేసి ఇన్ని రోజులు అసలు సెల్ ఫోన్ బంద్ చేశారంటే ఏదో కథ ఉందనేది మా మీద మీకు ఫోకస్ ఎక్కువ ఉండేది. మా ఉద్దేశం ఏంటంటే మాకు టాస్క్ అయిపోయిన తర్వాత మీరు ఇన్ఫర్మేషన్ తీసుకొని పబ్లిక్ ఏదో ఉపయోగం ఉండేది చెప్తే బాగానే ఉంటుంది. బట్ మీరు దానికంటే ముందే ఒక ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తే అది మా కేసుకి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ అవకాశాన్ని ఎప్పుడు కూడా ఇచ్చేవాడిని కాదు. సో అట్లా థ్యాంక్స్ అండి, ఇచ్చేవాడిని కాదు. సో అప్పుడు ఏమైందనంటే ఇంకా అక్కడికి వెళ్ళటం, తర్వాత అక్కడ అది మాకు సంబంధించిన మీ వాళ్ళతోటి వాళ్ళని ఐడెంటిఫై చేయటం, వాళ్ళతో కూడా ఇట్లానే అసలు వాళ్ళకి సంబంధం లేకుండా నేను ఫాలో అవుతూ వెళ్ళి అక్కడ వాళ్ళు రామకృష్ణ బీచ్లో ఒక లేడీని ఐడెంటిఫై చేశాను. ఐడెంటిఫై చేసి మేము వెతుకుతున్న మనిషి ఈళ్ళేను అని ఆ లోకల్ ఇంటెలిజెన్స్ ద్వారా, అంటే లోకల్ ఇంటెలిజెన్స్ అంటే మాన్యువల్ ఇంటెలిజెన్స్, మాకు ఏం ఆధారాలు లేవు, నా టీంతో ఐడెంటిఫై చేసి వాళ్ళ పక్క టేబుల్ దగ్గర కూర్చున్న తర్వాత వాళ్ళు ఎంతమంది ఉన్నారో గమనించాను. ఒక ఇద్దరు ఉన్నారు, ఒక బాయ్ ఒక గర్ల్ ఉన్నారు. ఇంకా మెల్లగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని వాళ్ళ సెల్ ఫోన్స్ దగ్గర పెట్టేసుకొని ఇంకప్పుడు ఓపెన్గా చెప్పేశాను, నేను పోలీస్ ఆఫీసర్ని, ఇక్కడ ఏమైనా హడావుడి చేస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది, మీరు చేసిన కథ అంతా నాకు తెలుసు, అంతా ఈ విషయం చెప్పకపోతే మాత్రం మీకు ఇబ్బంది అవుతుందని. అప్పుడు కొంచెం ఏదో హడావుడి చేయడానికి ప్రయత్నం చేసింది. మా దగ్గర ఉన్నది మీకు అన్నట్టుగా అంతకుముందు చిన్న ఆధారాలే, వాళ్ళు మర్డర్ చేశారో లేదా అన్న సంగతి కూడా తెలియదు నాకు. జస్ట్ కామన్ సెన్స్ తోటి ఇట్లా అయి ఉండొచ్చు అని అనుకున్నాం. అయితే ఆ పాప వీళ్ళ సొంత బంధువుల కూతురు. అక్కడ దుబాయ్లో వాళ్ళు పాపం వీళ్ళు కూడా మంచిగానే బ్రతుకుతారనే ఉద్దేశంతో
ఒక ఇన్సూరెన్స్ ఏదో చేసి ఇన్సూరెన్స్కి ఇన్స్టాల్మెంట్లు కట్టమని డబ్బులు దాదాపుగా 15-20 లక్షల రూపాయలు ఈ అమ్మాయికి పంపిస్తే ఈ అమ్మాయి ఇన్సూరెన్స్ కట్టకుండా ఏదో అంత ఫ్రెండ్షిప్లో వీటిలో పనికిమాలిన ఫ్రెండ్షిప్లు ఉన్నాయి ఆ అమ్మాయికి, వాళ్ళతోటి అలవాటు అయిపోయి ఆ డబ్బులన్నీ ఇచ్చేసింది. ఇతను దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత నా డబ్బులు ఏమైనాయి అది ఇది అని చెప్పేసి అని కొద్దిగా డెప్త్గా అడిగే వరకు మళ్ళీ ఈ డబ్బులు ఇప్పుడు కాబట్టి తర్వాత ఇవ్వాల్సి వస్తుంది కదా, ఈ డబ్బులు ఇన్ని డబ్బులు నేను ఖర్చు పెట్టుకున్నా ఇవ్వలేననే ఉద్దేశంతో చాలా మెటిక్యులస్గా ఆమె ప్లాన్ చేసి ఒక 2 ఇంజనీర్లను వాడింది. దాంట్లో ఒక స్టూడెంట్స్ వాళ్ళు 2 ఇంజనీర్లు వాడింది. 2 ఇంజనీర్లు వాడి అతని బాయ్ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, ఆ బాయ్ ఫ్రెండ్ని వాడి వాళ్ళు ఎలా వచ్చారు, తర్వాత ఏం చేశారు, తర్వాత చాలా మెటిక్యులస్గా వచ్చి ఇక్కడ వాళ్ళని చాలా సింపుల్గా చంపేసి ఏదో దొంగలు ఇది దొంగతనానికి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు బంగారం కోసం వాళ్ళని చంపేశారనేటువంటి డైవర్షన్ పోలీసు వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర ఉన్న బంగారం, తర్వాత గొలుసులు, తర్వాత తాళిబొట్టులు, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా తీసుకెళ్లారు. కాకపోతే ఆ రోజు నాకు చిన్న క్లూ దొరికింది ఏంటంటే వాళ్ళు బీర్స్ తాగారు ఆ రోజు. అంటే వీళ్ళు అది చంపడానికి ధైర్యం చాలక వాళ్ళు తర్వాత ఇంట్రాగేషన్లో చెప్పిన మాటలు, బీర్స్ తాగిన తర్వాత ఈ సినిమాల్లో ప్రభావం ఉంటుంది కదా, దాంట్లో బీర్స్ మీద ఇట్లా వేలు ముద్రలు పడతాయి అనే ఉద్దేశంతో వీళ్ళు చంపేసిన తర్వాత వాపస్ వెళ్తూ ట్రైన్లో నుంచి రన్నింగ్ ట్రైన్లో మన టాయిలెట్స్లో నుంచి అది మన పట్టాల మీద పడేసి ఆ పీసెస్ చేసేసారు అవన్నీ కూడా. బీర్ బాటిల్స్ అన్నిటిని కూడా ఒక్కటి కూడా ఆధారం లేకుండా, ఏం ఆధారాలు దొరకలేదు మనకు, అది ఎక్సెప్ట్ కన్ఫెషన్ ఏం ఆధారాలు దొరకలేదు. రామకృష్ణ బీచ్లో వీళ్ళకి సంబంధించిన బంగారం ఏదైతే వీళ్ళు దొంగతనం కావాలని చేయలేదు, ఆ బంగారం వల్ల వీళ్ళకి వచ్చేది కూడా ఏం లేదు. ఆ ఇంజనీర్ ఏం చేశాడంటే భయపడిపోయి ఇంట్లో ఎక్కడన్నా పెడితే బాధ ఉంటుందని చెప్పేసి అని వాడు రామకృష్ణ బీచ్ దగ్గరికి వెళ్ళి బీచ్లో వాటర్ ఎంతవరకు వస్తుందో చూసి కొంచెం డిస్టెన్స్ తోటి తర్వాత కావాలంటే తీసుకుందామని ఆడ బీచ్లో గోతి తీసి ఆ గోతిలో పాతి పెట్టాడు. వాటిని అసలు ఐడెంటిఫై చేసి ఆ బంగారం అదంతా తీయటానికి చాలా ఇదైపోయింది. చాలా బ్యూటిఫుల్ కేసు అది. అంటే ఒకటేంటంటే తన సొంత బంధువులు తను కాకుండా తన వర్గానికి కూడా తన వాళ్ళందరూ కూడా పైకి ఎగరాలని చెప్పి పైకి పెరగాలని తన వీళ్ళుని మంచిగా ఆశించి వీళ్ళు తన బంధువర్గాన్ని కూడా పైకి లేపాలను, వాళ్ళు కూడా మంచిగా బ్రతకాలనే ఉద్దేశంతో చేస్తున్న వాళ్ళు కూడా ఈ డబ్బుల విషయంలో ఎంత దానికి దిగజారి అతని అమ్మాయి కూడా అతను వాళ్ళ నాన్నగారు ఏఎస్ఐగా వైజాగ్లో ఇది చేసేవాళ్ళు, వాళ్ళందరినీ కూడా మళ్ళీ అక్కడ కొద్దిగా సీక్రెట్గా ఒక ప్లేస్ తీసుకుపోయి ఇంట్రాగేట్ చేయటం, ఇవన్నీ మైన్యూట్ డీటెయిల్స్ తీయటం, తర్వాత మళ్ళీ వీళ్ళందరినీ చట్టానికి అప్పచెప్పటం. మళ్ళీ అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే రీసెంట్గానే వీళ్ళందరికీ జీవిత ఖైదు పడింది. నిజంగా చాలా సంతృప్తి అనిపించింది ఆ కేసులో. సార్, ఆ కేసులో మీ సబార్డినేటర్కి మీరు ఏం మోరల్ ఇస్తారండి? అంటే మీడియాని వాడమని చెప్తారా? అంటే మీడియాని అని కాదు, మీడియా సపరేట్ ఏం కాదండి, మీడియా కూడా మామూలుగా అందరిలాగానే వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళకు ఉంటుంది. అది అంటే మీడియాది కూడా మెయిన్ ఉద్దేశం అంటే నాకు తెలిసినంత వరకు సమాజంలో ఇలా జరుగుతుంది అని చెప్పేసి అని మిగతా వాళ్ళు ఏదో తొందరగా వాళ్ళు వేసేస్తున్నారు వాళ్ళకంటే మేము ముందేయాలనేటువంటి ఒక తపన పడతారు, కానీ అంతేగాని వాళ్ళ ఆ తపనలో తొందరపడి అనవసరంగా కేసుకి నష్టం జరగటం కానీ తర్వాత మిగతా వాళ్ళకి కానీ నష్టం జరగటం కానీ జరగకుండా వాళ్ళు చూపించేటువంటి విధానం ఏదో కొద్ది గొప్ప నేరాలు తగ్గటానికి కానీ లేకపోతే నేరాలు ఇలా జరుగుతున్నాయి కాబట్టి ఇలా జాగ్రత్తలు తీసుకోమంటాం కానీ తర్వాత సమాజానికి ఏదో మంచి ఉపయోగపడేటట్టే ఆల్మోస్ట్ అందరూ చేస్తున్నారు. అంటే అంతమంది ఏంటంటే ఈ రేసింగ్లో ఏంటంటే మీడియా ఇప్పుడు సపోజ్ ఆ రోజు మీరున్నారు, మీరు నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మీరే ఇట్లా ఉందని చెప్పి మీ సెల్ఫిష్ కోసం ఆ రోజు నాకు డిక్లేర్ చేసినట్టయితే వైజాగ్లో నాకు వాళ్ళు దొరికేవాళ్ళు కాదు, వాళ్ళు ఐడెంటిఫై అయ్యేవాళ్ళు కాదు. అంటే దొరికేవాళ్ళు కొద్ది టైం తీసుకునేది, దానివల్ల ఏమవుతుందంటే కొంచెం ఆధారాలు మిస్ అయిపోతుంటాయి. సో దానివల్ల కేసుకి డ్యామేజ్ అవుతుంటుంది. ఇంత 4 మర్డర్ కేసు హైదరాబాద్లో ఇట్లా నడిబొడ్డున ఒక లాడ్జ్లోకి వచ్చి మర్డర్ చేసిన వాళ్ళని కూడా పోలీసు వాళ్ళు ఇంతవరకు పట్టుకోలేదు అని మళ్ళీ మీరే రాస్తారు. పబ్లిక్లో కూడా భయం, పబ్లిక్లో కూడా ఒక రకమైన భయం, అసలు ఎవరు చేస్తున్నారు ఈ నేరాలని తెలియదు. ఎప్పుడైతే వాళ్ళకి సొంతకు సంబంధించినటువంటి బంధువులు ఈ నేరం చేశారని అనుకున్న తర్వాత కొంచెం ఆటోమేటిక్ కూల్ అవుతారు. కాకపోతే ఇంత ఇదిగా ఉందా, ఇంత మానవత్వం లేకుండా ఉన్నారా, రక్త బంధువులు కూడా ఇలా చేస్తారా అనేటువంటిది, అంటే సొంత బంధువులైనా సొంత అన్నదమ్ములైనా సొంత ఒక తండ్రికి పుట్టిన పిల్లలైనా ఎవరు జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలనేటువంటిది మోరల్ అన్నమాట.
ఈ విషయంలో అక్కడ ఏంటంటే అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అంటే ఇప్పుడు ఆ రోజు నేను మిమ్మల్ని తీసుకున్నాను, అలానే వాళ్ళు ఆ ఎదుటి వ్యక్తి మీద నమ్మకాన్ని బట్టి తీసుకోవాలి. అది నమ్మకం లేదనుకోండి ఇంకొక దారి దొరుకుతుంది, 100 దారుల్లో ఇంకొక దారి దొరుకుతుంది, అది ఆ దారిని ఎప్పుడు అడాప్ట్ చేసుకోవాలి. సార్ సికింద్రాబాద్లో ఆ 4 మర్డర్ కేసు కాకుండా ఇంకా వేరేగా కేసులు బాగా గుర్తుండిపోయింది. ఒకటి బిఎస్ఎన్ అండ్ ఇంజనీర్ కేసు ఒకటి అనుకుంటాను. అవునండి, అంటే ఒకరోజు ఏమైందంటే ఇట్లానే పర్సనల్ ర్యాప్తోటి ఉండేది. మేము కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్స్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ కావాలి అంటే సీనియర్ అధికారులని ఒక సందర్భంలో వీళ్ళు బిఎస్ఎన్ఎల్ సంబంధించి కొన్ని నెట్వర్క్స్ కొద్దిగా మాకు ఇన్ఫర్మేషన్స్ కొద్దిగా లేటుగా వస్తుండే. ఆ లేటుగా వస్తున్న దాంట్లో కొంత ఇన్ఫర్మేషన్ ఏదో రావాల్సి ఉండి నేను సీనియర్ ఆఫీసర్ని కలవటానికి వెళ్ళాను అనమాట. అప్పుడు సుధాకర్ గారని ఒక డీజీఎం ఉండేవాళ్ళు, ఆయన ఐటీఎస్ ఆఫీసరు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత, సార్ మీరు ఎన్నో కేసులు మీరు ఇది చేస్తుంటారు, డిటెక్ట్ చేస్తుంటారు, మా దగ్గర ఒక ఎంప్లాయీ మిస్ అయిపోయాడు, ఆ మిస్ అయిపోయిన కేసులో కూడా మీరు ఇంతవరకు ఏమీ పట్టించుకోలేదు, మీ కేసులు చేస్తున్నారంటే నేను అప్పుడు ఆశ్చర్యం అనిపించింది. అదే ఏంటి సార్ చెప్పండి ఈ విషయం ఏంటనంటే, మా దగ్గర ఒక ఎంప్లాయీ మిస్ అయిపోయాడు సైదాబాద్ నుంచి, అక్కడ కేసు పెడితేనేమో మా ఏరియా కాదంటారు, ఇక్కడేమో బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ అని చెప్పి ఇక్కడికి వచ్చి సైఫాబాద్లో కేసు పెట్టడానికి ఇక్కడ కూడా మీది కాదంటారు, ఇది ఏందో బాగా అనిపించట్లేదండి, ఐఎమ్ ఫీలింగ్ సో బ్యాడ్ అంటే, అరే ఇది పోలీస్ డిపార్ట్మెంట్ మీద కొద్దిగా చెడ్డ పేరు వచ్చేటట్టుందని, ఎందుకు సార్ చెప్పండి సార్, ఏం పర్వాలేదు మేము చేస్తాం సార్, ఏ విషయం సార్ అంటే కొన్ని వివరాలు ఇచ్చాడనమాట. వివరాలు ఇచ్చిన తర్వాత మామూలుగా మిస్సింగ్ కేసు అని అనుకున్నాను ఇనిషియల్గా. సో దాంట్లో వర్కౌట్ చేస్తుంటే కొన్ని మంచి ఆధారాలు సంపాదించాను, చాలా డెప్త్గా వెళ్ళాను ఆ కేసులో. వెళ్ళిన తర్వాత అతను ఓ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే ఎలిఫెంటా బ్రిడ్జ్ అని ఒకటి ఉంది, ఆ చుట్టుపక్కల ఏరియాలోకి వెళ్ళినట్టు తెలిసింది నాకు. అక్కడికి ఎందుకు వెళ్ళాడో అర్థం కాలేదు. దాని తర్వాత మళ్ళీ ఫిజికల్గా నేను నా టీంతో కలిపి అక్కడ ఏరియాకి వెళ్ళటం జరిగిందనమాట. అక్కడ కొంతమంది ఈ హోమోసెక్సువల్స్ ఉన్నారు. ఇదేంటి ఇక్కడంతా ఈ ఏరియా ఉంది కదా, ఇక్కడ ఎందుకు వచ్చి ఉంటాడు, ఇది ఈయనకు సంబంధించింది లేదు అని కొద్ది గొప్ప అనుకున్నాను. కానీ మళ్ళీ ఎందుకన్నా మంచిదని డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి అక్కడ ఎవరైతే మన వీళ్ళు ఉన్నారో ఆ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారో వెరిఫై చేశాను. వెరిఫై చేసిన తర్వాత కొంతమంది భువనగిరి నుంచి వస్తున్నట్టు తెలిసింది. దాని తర్వాత నా టీంని తీసుకొని భువనగిరి వెళ్ళాను. భువనగిరి వెళ్ళి నేను ఇంకో కానిస్టేబుల్ ఇద్దరం కలిసి ఆ పర్టికులర్ విలేజ్కి మేము జనాభా లెక్కలు తీసుకునే వాళ్ళలాగా వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళి ఇంట్లో ఎంతమంది ఉన్నారు అది ఇది అని చెప్పి ఎవరినైతే కొంచెం బాగా ఇది ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మూమెంట్స్ తెలుసుకున్నాను నేను. తర్వాత ఫస్ట్ వాళ్ళ కొన్ని ఫొటోస్ దొరికినాయి. ఫొటోస్ అంటే డైరెక్ట్గా తీసుకోలేదు, ఇట్లా కళ్ళతో చూడటమే. కళ్ళతో చూసి కళ్ళల్లోనే మ్యాపింగ్ చేసుకునేవాళ్ళం. అట్లా చేసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడుంటున్నారు, వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు అనేది చూసాము. చూసిన తర్వాత ఇంక అక్కడ నుంచి ఆ విలేజ్లో పర్టికులర్ పర్సన్, వాళ్ళ తల్లి పేరు ఏంటి, ఆ గ్రూపులో ఎవరెవరు ఉన్నారని ఐడెంటిఫై చేసాం. ఐడెంటిఫై చేసిన తర్వాత ఇంకా వాళ్ళని ఎప్పుడు ఊర్లోకి వస్తున్నారు, ఎప్పుడు ఊర్లోకి బయటకు వెళ్తున్నారు చూసి ఊరు బయట వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళని పికప్ చేసాం. పికప్ చేసిన తర్వాత ఇంట్రాగేషన్లో చాలా దారుణమైన విషయాలు బయటపడ్డాయి. సో ఇతను మామూలుగా మరి అతనికి ఎలా వచ్చిందో తెలియదు. ఐ డోంట్ వాంట్ నేమ్ దట్ ఆఫీసర్. అక్కడికి ఇతను హోమోసెక్స్ చేయించుకోవడానికి వెళ్ళాడు అక్కడ.